హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో జీకేలోని మనకి ఇండియన్ పాలిటీ నుంచి మనకి ఆర్టికల్స్కి సంబంధించినటువంటి టాపిక్ నుండి చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్కి సంబంధించిన క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చూద్దాము. సో వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఈ వీడియోకి 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ప్రతి ఒక్కరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఏపీ కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా ఈ 4 కోర్సెస్ని మేము మీకు ఆఫర్ చేస్తున్నాము. ఇందులో మీరు మెగా కోర్స్ తీసుకుంటే మీకు అన్ని కోర్సెస్ కూడా ఇందులోనే ఉంటాయి. సపరేట్గా మీరు వేరొక కోర్సెస్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ మెగా కోర్స్లో తెలుగు మీడియంలో క్లాసెస్ ఉంటాయి అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉంటాయి. అండ్ 30 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. అలాగే 15 మాక్ టెస్ట్ పేపర్స్కి సంబంధించినటువంటి మాక్ టెస్ట్ కూడా ఇందులోనే యాడ్ చేయడం జరిగింది. సో ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, ఇవి మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు మీకు సపరేట్గా కావాలి అనుకుంటే పీడిఎఫ్ కోర్స్ మీరు సపరేట్గా తీసుకోవచ్చు. ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో మీకు పీడిఎఫ్ కోర్సెస్ ఉంటాయి. 30,000 ప్లస్ బిట్స్ అయితే ఉంటాయి. కరెంట్ అఫైర్స్ అండ్ స్టాటిక్ జీకేకి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్స్ కూడా ఇందులోనే ఉంటాయి. అలాగే మాక్ టెస్ట్లు కూడా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒక మాక్ టెస్ట్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ కొన్ని మాక్ టెస్ట్లు అయితే ఇందులో యాడ్ చేశాము. సో మీరు ఖచ్చితంగా ఈ మాక్ టెస్ట్లు అనేవి ఎగ్జామ్ వచ్చే టైం నాటికి అవి చేసుకోవాలన్నమాట. తర్వాత ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మేము మీకు లాంచ్ చేయడం జరిగింది. టాపిక్ వైజ్గా 4,000 ప్లస్ బిట్స్తో ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ అయితే ఉంది. 99 రూపీస్కి పొందవచ్చు. సో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సెస్ అయితే తీసుకోండి. యాప్ హోమ్ పేజ్లో మీకు మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్స్ వచ్చేసి ఏపీపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. అదే మీరు మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ అయితే ఇక్కడ టెస్ట్ సిరీస్ అనేటువంటి బాక్స్లో ఉంటాయి. సో కాబట్టి ప్రతి ఒక్కరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్సెస్ అయితే ఇమ్మీడియట్గా తీసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ది ప్రొసీజర్ ఫర్ ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ కమ్స్ అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి అడిగారు. రాష్ట్రపతి అభిశంసన ప్రక్రియ రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ కిందకు వస్తుందని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో రాష్ట్రపతిని పదవిలో నుంచి తొలగించేటువంటి ప్రక్రియకి సంబంధించినటువంటి ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ 61 అండి. సో ఆర్టికల్ 61 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అవుట్లైన్స్ ది ప్రొసీజర్ ఫర్ ది ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. It provides the grounds and process for removing the president from office for violation of the constitution, requiring a resolution passed by a 2/3 majority in both houses of a parliament అని చెప్పేసి ఇచ్చారు. ఆర్టికల్ 61 ప్రకారం ఒక రాష్ట్రపతిని పదవిలో నుంచి ఇంపీచ్మెంట్ చేయాలి అంటే పదవిలో నుంచి రాజ్యాంగబద్ధంగా తీసివేయాలి అంటే సో మనం దానికి సంబంధించినటువంటి అంశాన్ని పార్లమెంట్లో ఆ రెజల్యూషన్ని పాస్ చేయాల్సి ఉంటుంది. అది కూడా 2/3 మెజారిటీతో పాస్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఉభయ సభలు ఏవైతే ఉంటాయో రాజ్యసభ అలాగే లోక్సభలో ఈ రెండిట్లో కూడా బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్లో 2/3 ఆఫ్ మెజారిటీతో ఆ యొక్క బిల్ కనుక లేకపోతే ఆ రిజల్యూషన్ కనుక పాస్ అయినట్లయితే అప్పుడు రాష్ట్రపతిని పదవిలో నుంచి తొలగించడానికి అవకాశం ఉంటుంది. సో రాష్ట్రపతిని పదవిలో నుంచి తొలగించాలి అంటే ఈ ప్రక్రియనే ఫాలో అవుతారనమాట. సో ఇది ఆర్టికల్ 61 ప్రకారం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆఫీస్ ఆఫ్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాజ్ ఎస్టాబ్లిష్డ్ అండర్ ది విచ్ ఆర్టికల్? భారత ఉపరాష్ట్రపతి కార్యాలయం ఏ ఆర్టికల్ కింద స్థాపించబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 63 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. సో ఆర్టికల్ 63 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్టేట్స్ దట్ దేర్ షాల్ బి ఏ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇట్ ఎస్టాబ్లిషెస్ ది ఆఫీస్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ హూ యాక్ట్స్ యాజ్ ది ఎక్స్ అఫీషియో చైర్మన్ ఆఫ్ ది రాజ్యసభ కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఆర్టికల్ 63 ప్రకారం రాజ్యాంగం ఏం చెప్తుంది అంటే వైస్ ప్రెసిడెంట్ అనేది భారత రాజ్యాంగానికి ఉపరాష్ట్రపతి ఉండాలి అని చెప్పేసి తెలుపుతుంది. సో వైస్ ప్రెసిడెంట్గా ఎవరైతే దీనికి సంబంధించి నియమితులవుతారో వారు రాజ్యసభకి ఎక్స్ అఫీషియో చైర్మన్గా కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్ అని చెప్పేసి ఉంటాం కదా. సో వారు ఎక్స్ అఫీషియో చైర్మన్గా రాజ్యసభకి సంబంధించి చైర్మన్గా కూడా వ్యవహరించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ ది అపాయింట్మెంట్ అండ్ డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అని చెప్పేసి ఇచ్చారు. మంత్రుల మండలి నియామకం మరియు అనర్హతను భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ వివరిస్తుంది? సో అది ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే ఆర్టికల్ 75 అండి.
సో ఆర్టికల్ 75 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ది ప్రైమ్ మినిస్టర్ అండ్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఇట్ స్టేట్స్ దట్ ది ప్రైమ్ మినిస్టర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ and the prime minister will lead the council of ministers which is collectively responsible to the Lok Sabha. సో ఆర్టికల్ 75 ఏం చెప్తుంది అంటే అపాయింట్మెంట్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ గురించి అలాగే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ గురించి తెలుపుతుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ప్రైమ్ మినిస్టర్ని ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు, అలాగే ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని లీడ్ చేస్తారనమాట, నాయకత్వం వహిస్తారు. సో ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండ్ ప్రైమ్ మినిస్టర్ వీళ్ళందరూ కూడా లోక్సభకి బాధ్యతగా ఉండడం జరుగుతుంది. సో వారు నాయకత్వం దీనికి సంబంధించి లోక్సభకి సమిష్టిగా వీరు బాధ్యతని వహించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ మ్యానర్ ఆఫ్ ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని వివరిస్తుంది? రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని వివరించేది ఆర్టికల్ 55 అండి. So Article 55 of the Indian Constitution provides the method for the election of the President of India. It specifies that the President shall be elected by an indirect election through an electoral college consisting of the elected members of the both houses of parliament and the elected members of the legislative assemblies of states and union territories. So ఇక్కడ చూసుకున్నట్లయితే ఇండైరెక్ట్గా ఈ యొక్క ఎలక్షన్ అయితే జరుగుతుంది ప్రెసిడెంట్కి సంబంధించి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలకి సంబంధించి అలాగే యూనియన్ టెరిటరీస్కి సంబంధించినటువంటి ఎలక్టెడ్ మెంబర్స్ అండ్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్కి సంబంధించినటువంటి మెంబర్స్, అలాగే బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్కి సంబంధించినటువంటి రాజ్యసభ లోక్సభకి సంబంధించిన మెంబర్స్ అందరూ కలిసి ప్రెసిడెంట్ని ఎన్నుకుంటారనమాట. సో భారత రాజ్యాంగంలో రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఏ ఆర్టికల్ వివరిస్తుంది అంటే ఆర్టికల్ 55 వివరిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, which article of the Indian Constitution describes the qualifications for the membership of Parliament? భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం పార్లమెంటు సభ్యత్వానికి గల అర్హతలను వివరిస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఆర్టికల్ 84 అండి. ఆర్టికల్ 84 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేస్ డౌన్ ది క్వాలిఫికేషన్స్ రిక్వైర్డ్ ఫర్ ఎ పర్సన్ టు బి ఎలక్టెడ్ యాజ్ ఎ మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇట్ స్టేట్స్ దట్ ఎ పర్సన్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అట్లీస్ట్ 25 years ఓల్డ్ ఫర్ లోక్సభ ఆర్ 30 years ఫర్ రాజ్యసభ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక రాజ్యసభ ఎంపీ కానీ లేదా లోక్సభకి సంబంధించిన ఎంపీ కానీ పార్లమెంట్కి ఎంపీగా ఎన్నికవ్వాలి అంటే లోక్సభకు అయితేనేమో ప్రత్యక్ష లోక్సభకు అయితేనేమో ప్రజల చేత ఎన్నుకోబడతారు, రాజ్యసభకి ఇండైరెక్ట్గా వారు ఎన్నుకుంటారనమాట. సో ఇక్కడ చూసుకుంటే లోక్సభకి సంబంధించి ఎంపీగా పోటీ చేయాలి అంటే 25 years ఉండాలి అండ్ సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలి. ఇంకా రాజ్యసభకు అయితేనేమో 30 years ఏజ్ లిమిట్ ఉండాలి అండ్ వారు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉండాలనేది ఇక్కడ దీనికి సంబంధించినటువంటి రూల్ అనమాట. సో వీరి యొక్క ఎలక్షన్కి సంబంధించి వారి యొక్క పార్లమెంట్ మెంబర్స్ గురించి తెలియజేసేటువంటి ఎలిజిబిలిటీ గురించి అండ్ క్వాలిఫికేషన్స్ గురించి తెలియజేసేటువంటి ఆర్టికల్ 84 అండి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ అబౌట్ ది డ్యూరేషన్ ఆఫ్ హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్? భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పార్లమెంటు సభల వ్యవధి గురించి వివరిస్తుంది? సో పార్లమెంట్ సభల వ్యవధి ఎంతకాలం ఉండాలి అనేది ఆర్టికల్ 83 ప్రకారం దీని యొక్క వ్యవధిని నిర్ణయిస్తారు. సో ఆర్టికల్ 83 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ స్పెసిఫైస్ ది డ్యూరేషన్ ఆఫ్ ది హౌసెస్ ఆఫ్ ది పార్లమెంట్. ది లోక్సభ హ్యాస్ ఎ టర్మ్ ఆఫ్ 5 years while రాజ్యసభ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ విత్ 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్ రిటైరింగ్ ఎవ్రీ 2 years. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లోక్సభకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి ఎంపీగా ఎన్నికైనట్లయితే ఆర్టికల్ 83 ప్రకారం 5 సంవత్సరాలు వారి యొక్క పదవి అయితే ఉంటుంది. అదే రాజ్యసభకు అయితేనేమో 1/3 ఆఫ్ ఇట్స్ మెంబర్స్కి సంబంధించి ఎవ్రీ 2 yearsకి వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారు అండ్ ఎవ్రీ 2 yearsకి దానికి సంబంధించి రాజ్యసభ మెంబర్స్ని ఎన్నుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, అండర్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ది పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్ అండ్ టు సస్పెండ్ రెమిట్ ఆర్ కమ్యూట్ ఇన్ సర్టెన్ కేసెస్ ఈజ్? రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ ప్రకారం క్షమాపణ మంజూరు చేయడానికి మరియు కొన్ని సందర్భాల్లో నిలిపివేయడానికి, రిమిట్ చేయడానికి లేదా ప్రయాణించడానికి అధ్యక్షుడికి అధికారం ఉంటుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 72 ప్రకారం అనమాట. సో ఆర్టికల్ 72 ప్రకారం ఈ యొక్క అధికారాలు అయితే ఉంటాయి. ఆర్టికల్ 72 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ గ్రాంట్స్ ది ప్రెసిడెంట్ ది పవర్ టు గ్రాంట్ పార్డన్స్, రిప్రైవ్స్, రెస్పైట్స్ ఆర్ రెమిషన్స్ ఆఫ్ పనిష్మెంట్. ఓకే, సో ఆర్టికల్ 72 ప్రకారం ప్రెసిడెంట్కి సంబంధించి రాష్ట్రపతికి సంబంధించి
క్షమాభిక్ష పెట్టడం కానీ, ఉపశమనాలు ఇవ్వడాను, అలాగే శిక్షల నుంచి ఉపశమనం ఇవ్వడం లాంటి వాటిని మంజూరు చేయడానికి రాష్ట్రపతికి అధికారం అయితే ఉంటుంది. దిస్ పవర్ కెన్ బీ ఎక్సర్సైజ్డ్ ఇన్ కేసెస్ ఆఫ్ పనిష్మెంట్ ఫర్ అఫెన్సెస్ రిలేటెడ్ టు మిలిటరీ లా అండ్ ఇట్ కెన్ ఆల్సో రిడ్యూస్ ఆర్ రిమిట్ ది సెంటెన్స్ ఆఫ్ ఏ కన్విక్టెడ్ పర్సన్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ? భారత రాజ్యాంగం యొక్క ఏ ఆర్టికల్ అంతర్జాతీయ శాంతి మరియు భద్రత యొక్క ప్రోత్సాహం గురించి తెలియజేస్తుందని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 51 అండి. సో ఆర్టికల్ 51 అనేది అంతర్జాతీయ శాంతి మరియు భద్రత యొక్క ప్రచారం కోసం సో దీనికి సంబంధించి ఇది ప్రయత్నిస్తుంది అనమాట. సో ఆర్టికల్ 51 ప్రొవైడ్స్ దట్ ది స్టేట్ షల్ ఎండీవర్ ఫర్ ది ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి, విచ్ ఆర్టికల్ టెల్స్ దట్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ విల్ బీ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్? మంత్రి మండలికి ప్రధానమంత్రి నేతృత్వం వహిస్తారని ఏ ఆర్టికల్ తెలియజేస్తుందని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 74 అండి. ఓకే, ఆర్టికల్ 74 అయితే తెలియజేస్తుంది. ఆర్టికల్ 74 మెన్షన్స్ హౌ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ ఆర్ బోత్ కనెక్టెడ్ విత్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ది కౌన్సిల్ విత్ ప్రైమ్ మినిస్టర్ యాజ్ హెడ్ అడ్వైజ్ ప్రెసిడెంట్ ఆన్ వేరియస్ ఇష్యూస్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరైతే ఉంటారో సో వారందరికీ కూడా ప్రైమ్ మినిస్టర్ అలాగే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా హెడ్గా ఉంటారనమాట. సో వాళ్ళు అధ్యక్షులుగా ఉంటారు. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ప్రైమ్ మినిస్టర్కి అండ్ ప్రెసిడెంట్కి వేరియస్ ఇష్యూస్ పైన వాళ్ళు అడ్వైజ్ అయితే ఇస్తూ ఉంటారు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ ది యూనియన్ క్యాబినెట్ అండర్ విచ్ ఆర్టికల్? భారత అటార్నీ జనరల్ను ఏ ఆర్టికల్ కింద కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమిస్తారు? రైట్ ఆన్సర్ వచ్చేసి ఆర్టికల్ 76 అండి. సో భారత అటార్నీ జనరల్ను ఆర్టికల్ 76 ప్రకారం కేంద్ర మంత్రివర్గం సలహా మేరకు భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. సో ఆర్టికల్ 76 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ ది ఆఫీస్ ఆఫ్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ది అటార్నీ జనరల్ ఈజ్ ది చీఫ్ లీగల్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ అండ్ రిప్రజెంట్స్ ది యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ లీగల్ మ్యాటర్స్ బిఫోర్ ది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసినట్లయితే సుప్రీంకోర్టుకి సంబంధించి ప్రభుత్వం తరపున యూనియన్ ఆఫ్ ఇండియా తరపున లీగల్ మ్యాటర్స్లో అటార్నీ జనరల్ చీఫ్ లీగల్ అడ్వైజర్గా పనిచేయడం జరుగుతుందన్నమాట. ఏదైనా కేసెస్ని వాదించడానికి సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళి కేంద్ర ప్రభుత్వం తరపున అటార్నీ జనరల్ వాదిస్తారనమాట. సో ఈ యొక్క అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఈ నియామకం అనేది ఆర్టికల్ 76 ప్రకారం భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ డి రైట్ ఆన్సర్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ 76 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్? భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 76 దేని గురించి తెలియజేస్తుందని చెప్పేసి అడిగారు. సో ఇది చూసుకుంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి మనకి భారత రాజ్యాంగం అనేది తెలియజేస్తుంది. మనం ఇప్పుడే చూసాం ఆ రిలేటెడ్ బిట్. సో ఈ బిట్ ఈ విధంగా కూడా అడగొచ్చు. నెక్స్ట్ వన్, విచ్ ఆర్ ది ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్? కింది జతల్లో ఏది సరిగ్గా సరిపోల్చలేదు అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మీరు పెయిర్ ఆర్టికల్ 312 అనేది ఆల్ ఇండియా సర్వీసెస్ గురించి తెలియజేస్తుంది. 280 వచ్చేసి ఫైనాన్స్ కమిషన్ గురించి తెలియజేస్తుంది. ఇంకా 114 ఆర్టికల్ వచ్చేసి అప్రాప్రియేషన్ బిల్ గురించి తెలియజేస్తుంది. ఇంకా ఇక్కడ చూసుకుంటే ఆర్టికల్ 79 అనేది సుప్రీంకోర్టు అనేటువంటి ఒక పేరు ఏదైతే ఉందో అది రాంగ్ అనమాట. సో ఇక్కడ మీరు చూడండి, ఆర్టికల్ 79 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డైరెక్ట్లీ డీల్ విత్ సుప్రీం కోర్ట్. ఇట్ పర్టైన్స్ టు ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా అండ్ స్టేట్స్ దట్ పార్లమెంట్ షల్ కన్సిస్ట్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అండ్ 2 హౌసెస్, ది లోక్సభ అండ్ ది రాజ్యసభ. సో మనకి ఆర్టికల్ 79 దేని గురించి తెలియజేస్తుంది అంటే అది సుప్రీంకోర్టు గురించి కాదు, అది పార్లమెంట్ గురించి తెలియజేస్తుంది. సో పార్లమెంట్లో ఇక్కడ ప్రెసిడెంట్ అండ్ 2 హౌసెస్ లోక్సభ రాజ్యసభ ఉంటాయనేది ఆర్టికల్ 79 తెలుపుతుంది. కాబట్టి సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ బి అనేది రాంగ్ పేరు కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు ది స్పెషల్ అడ్రస్ టు ది హౌస్ ఆఫ్ ది పీపుల్ ఎట్ ది కమెన్స్మెంట్ ఆఫ్ ది ఫస్ట్ సెషన్ ఆఫ్టర్ ఈచ్ జనరల్ ఎలక్షన్ బై ది ప్రెసిడెంట్? ప్రతి సార్వత్రిక ఎన్నికల తర్వాత మొదటి సెషన్ ప్రారంభమైనప్పుడు ప్రజల సభకు ప్రత్యేక చిరునామాకు సంబంధించినటువంటి ఆర్టికల్ ఏ ప్రెసిడెంట్కి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆర్టికల్ 87 అండి. ఇక్కడ మీరు చూడండి ఆర్టికల్ 87 ఏం చెప్తుంది అంటే ఆర్టికల్ 87 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది స్పెషల్ అడ్రస్ బై ది ప్రెసిడెంట్ టు ది పార్లమెంట్. It mandates that at the beginning of the first session after each election to the Lok Sabha and at the beginning of the first session of each year, the President must address both houses of Parliament
అండ్ ఇన్ఫార్మ్ దెమ్ ఆఫ్ ది గవర్నమెంట్స్ పాలసీస్ అండ్ ప్లాన్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే ప్రెసిడెంట్ ప్రతి సంవత్సరం ఫస్ట్ సెషన్ ఏదైతే ఉంటుందో, సో అందులో లోక్సభలో దీనికి సంబంధించినటువంటి యొక్క ఫస్ట్ సెషన్కి సంబంధించి అడ్రస్ చేస్తారనమాట. ఈ అడ్రస్ చేసేటువంటి యొక్క స్పీచ్లో ప్రెసిడెంట్ గవర్నమెంట్ యొక్క పాలసీస్ గురించి, ప్లాన్స్ గురించి, వాళ్ళ యొక్క డెవలప్మెంట్ విధానాల గురించి చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆర్టికల్ 51A పార్ట్ 4A ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా? కింది వాటిలో ఏది భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 51A పార్ట్ 4Aలో చేర్చబడింది అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది చూసుకుంటే ఫండమెంటల్ డ్యూటీస్నే కదా మనకి ఇందులో ఆర్టికల్ 51Aలో చేర్చింది. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది రైట్ ఆన్సర్. ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగినటువంటి బిట్. సో ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్ ఎన్ష్రీన్డ్ ఇన్ ఆర్టికల్ 51A ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. దే ఆర్ ఏ సెట్ ఆఫ్ 10 డ్యూటీస్ దట్ సిటిజన్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు ఫాలో టు ప్రమోట్ ఏ spirit of patriotism and responsibility, including respecting the constitution, safeguarding public property and striving for excellence in all spheres of individual and collective activity అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్ దేని గురించి తెలియజేస్తుంది అంటే ఇది ఆర్టికల్ 51Aలో పొందుపరచడం జరిగిందనమాట. ఇది రాజ్యాంగాన్ని గౌరవించడం, ప్రజా ఆస్తిని కాపాడడం మరియు వ్యక్తిగత సామూహిక కార్యకలాపాల యొక్క అన్ని రంగాల్లో రాణించడానికి ఇది దేశభక్తి అండ్ బాధ్యత గురించి తెలియజేసేటువంటి డ్యూటీస్ అన్నమాట. సో అవి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబడతాయి ఫండమెంటల్ డ్యూటీస్లో. నెక్స్ట్ వన్, జాయింట్ సిట్టింగ్ ఆఫ్ ది బోత్ ది హౌసెస్ ఇన్ సర్టెన్ కేసెస్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? కొన్ని సందర్భాల్లో ఉభయ సభల ఉమ్మడి సిట్టింగ్ ఏ ఆర్టికల్కి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 108కి సంబంధించిందనమాట. సో ఇక్కడ చూసుకుంటున్నట్లయితే మనకి ఆర్టికల్ 108 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్, లోక్సభ అండ్ రాజ్యసభ, ఇన్ కేస్ ఆఫ్ డెడ్ లాక్ ఓవర్ ఏ బిల్. ఓకే, ఏదైనా ఒక బిల్ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోనప్పుడు అటు రెండు హౌసెస్ కూడా చాలా సీరియస్గా డిస్కషన్ జరిగినా కూడా ఆ బిల్ విషయంలో ఎటువంటి డెసిషన్ అనేది తీసుకోనప్పుడు రెండు హౌసెస్లో లోక్సభ అండ్ రాజ్యసభలో, అప్పుడు దీనికి సంబంధించి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 108 ప్రకారం జాయింట్ సిట్టింగ్ ఆఫ్ బోత్ ది హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ అనేది ఏర్పాటు చేస్తారు. ఇట్ అవుట్లైన్స్ ది ప్రొసీజర్ ఫర్ కన్వీనింగ్ ఏ జాయింట్ సిట్టింగ్ వేర్ బోత్ హౌసెస్ మీట్ టుగెదర్ అండ్ ఏ బిల్ కెన్ బీ పాస్డ్ విత్ ఏ మెజారిటీ ఓట్ అని చెప్పేసి ఇచ్చారు. సో వారు మళ్ళీ ఆ రెండు హౌసెస్ని ఒకచోట కూర్చోబెట్టి మళ్ళీ దీనికి సంబంధించి డిస్కషన్ చేసి ఆ బిల్కి సంబంధించి మెజారిటీ ఓట్ తెచ్చుకొని పాస్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి డెఫినేషన్ ఆఫ్ మనీ బిల్ ఈజ్ గివెన్ అండర్ విచ్ ఆర్టికల్? మనీ బిల్ యొక్క నిర్వచనం ఏ ఆర్టికల్ క్రింద ఇవ్వబడింది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 110లో ఈ మనీ బిల్ గురించి మాట్లాడతారు. సో మనీ బిల్ ఈజ్ డిఫైన్డ్ ఇన్ ఆర్టికల్ 110 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. మనీ బిల్స్ ఆర్ కన్సర్న్డ్ విత్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ లైక్ టాక్సేషన్, పబ్లిక్ ఎక్స్పెండిచర్. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనీ బిల్ అనేది ఫైనాన్షియల్ మ్యాటర్స్ గురించి లైక్ ట్యాక్సేషన్ గురించి, పబ్లిక్ ప్రజలు ఖర్చు పెట్టేటువంటి ఎక్స్పెన్సెస్ గురించి మాట్లాడుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డిస్క్రైబ్స్ అబౌట్ ది ఓట్ ఆన్ అకౌంట్? క్రింది రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లో ఓట్ ఆన్ అకౌంట్ గురించి వివరించడం జరిగింది? సో ఆర్టికల్ 116 అండి. సో ఆర్టికల్ 116 అనేది ఓట్ ఆన్ అకౌంట్ గురించి చెప్తుందనమాట. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఆర్టికల్ 116 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అప్రాప్రియేషన్ ఆఫ్ ఫండ్స్. ఇట్ ఎంపవర్స్ పార్లమెంట్ టు పాస్ ఏ మనీ బిల్ టు అలొకేట్ గవర్నమెంట్ ఎక్స్పెండిచర్. దిస్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ది ప్రొసీజర్ ఫర్ ది ప్రెజెంటేషన్, డిస్కషన్ అండ్ పాసేజ్ ఆఫ్ ది డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ అండ్ రిలేటెడ్ అప్రాప్రియేషన్ బిల్స్ అని చెప్పేసి ఇచ్చారు. సో భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి ఆర్టికల్ 16 ఏదైతే ఉందో ఇది నిధుల సముపార్జన గురించి తెలియజేస్తుంది. ప్రభుత్వ వ్యయాన్ని కేటాయించడానికి, ఈ మనీ బిల్ను ఆమోదించడానికి ఇది పార్లమెంటుకు అధికారం ఇస్తుందన్నమాట. సో గ్రాంట్లు మరియు సంబంధిత కేటాయింపు బిల్లులు, డిమాండ్ల ప్రదర్శన, చర్చ మరియు ఆమోదం ఈ యొక్క విధానాన్ని గురించి ఈ ఆర్టికల్ 116 అనేది తెలుపుతుంది. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్టాబ్లిష్మెంట్ అండ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆర్టికల్? సుప్రీంకోర్టు స్థాపన మరియు రాజ్యాంగం ఏ ఆర్టికల్ గురించి చెప్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆర్టికల్ 124 అండి. ఆర్టికల్ 124 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిషెస్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. ఇట్ ప్రొవైడ్స్ ఫర్ ది composition of the Supreme Court, which consists of the Chief Justice of India and other judges appointed by the President of India. సో ఇక్కడ చూసినట్లయితే ఆర్టికల్ 24 ప్రకారం
సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా అనే దానికి సంబంధించి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా స్థాపించడానికి సంబంధించినటువంటి ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. అలాగే ఈ సుప్రీంకోర్టుకి సంబంధించిన భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉంటారో వారు భారత రాష్ట్రపతి చేత నియమించబడతారు. అలాగే ఇతర న్యాయమూర్తులతో సుప్రీంకోర్టు యొక్క కూర్పు అనేది జరుగుతుందన్నమాట. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, యాజ్ పర్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్టికల్స్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డస్ ది సుప్రీం కోర్ట్ స్టాండ్ అట్ ది ఎపెక్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ది కంట్రీ? భారత రాజ్యాంగం యొక్క కింది వాటిలో ఏది సుప్రీంకోర్టు దేశ న్యాయ వ్యవస్థ యొక్క శిఖరాగ్రంలో నిలుస్తుంది అని చెప్పేసి అడిగారు. సో ఇది ఆర్టికల్ 124 అనమాట. సో ఆర్టికల్ 124 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ది సుప్రీం కోర్ట్ స్టాండ్స్ అట్ ది ఎపెక్స్ ఆఫ్ ది జ్యుడిషియల్ సిస్టమ్ ఆఫ్ ది కంట్రీ. దిస్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ది ఎస్టాబ్లిష్మెంట్, కంపోజిషన్ అండ్ పవర్స్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే సో ఆర్టికల్ 24 ప్రకారం ఏం తెలియజేస్తుందంటే సుప్రీంకోర్టు దేశ న్యాయ వ్యవస్థలో అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉంటుంది. సో సుప్రీంకోర్టు స్థాపన, కూర్పు మరియు అధికారాల గురించి ఇది 124 అనేది తెలుపుతుందన్నమాట. ఇంకా విచ్ ఆర్టికల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ది మనీ బిల్ అని చెప్పేసి ఇచ్చారు. సో మనీ బిల్ గురించి తెలిపేది ఆర్టికల్ 110 అండి. ఓకే, ఆర్టికల్ 110 అయితే తెలుపుతుంది. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిఫైన్స్ ఆర్టికల్ 110 యాజ్ మనీ బిల్. It specifies what constitutes money bill, including bills related to the imposition, regulation, withdrawal of taxes, the allocation of government funds and matters connected to government's financial operations అని చెప్పేసి ఇచ్చారు. సో భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 110 అనేది మనీ బిల్ గురించి నిర్వచిస్తుందన్నమాట. పన్నులు విధించడం, నియంత్రణ లేదా ఉపసంహరించుకోవడం, ప్రభుత్వ నిధుల కేటాయింపు మరియు ప్రభుత్వ ఆర్థిక కార్యకలాపాలకు అనుసంధానించబడినటువంటి విషయాలతో సహా ఈ మనీ బిల్ అనేది తెలుపుతుందన్నమాట. సో ఇవి మరికొన్ని ఆర్టికల్స్కి సంబంధించినటువంటి బిట్స్ అండి. సో మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ కోర్సులో ఏపీకి సంబంధించినటువంటి జాగ్రఫీ వీడియోస్, అలాగే బడ్జెట్కి సంబంధించి వ్యవసాయ బడ్జెట్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఓకే, సో దీంతోపాటు మీకు తెలుగులో క్లాసెస్ అన్నీ ఉంటాయి. అలాగే ఇంగ్లీష్ అండ్ తెలుగులో పీడిఎఫ్ మెటీరియల్స్ ఉంటాయి. మాక్ టెస్ట్ అండ్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ తెలుగులో ఉంటుంది. కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా ఈ కోర్స్ అయితే తీసుకోండి, మెగా కోర్సు. లేదు అంటే 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ ఉంది. అలాగే 199 రూపీస్ మాక్ టెస్ట్ కోర్స్ ఉంది. 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ కోర్స్ ఉంది. సో ఈ కోర్సెస్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి BSK జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.